మోంతా తుఫాను కన్నెర్రజేయడంతో జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏ సమయంలో ఏం జరుగుతోందని ఆందోళనకు గురయ్యారు. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో సరఫరా నిలిచిపోయింది. తుఫాను రాత్రి 8 గంటల సమయంలో అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. ఉప్పలగుప్తం మండలం వాసలతిప్ప నుంచి బాధితుల కుటుంబాలు పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించడంతో తొలుత ఎస్ఐ, సిఐ వెళ్లి వివరించారు. వారు వినకపోవడంతో ఎస్పీ రాహుల్ మీనా స్థానికులతో మాట్లాడి పంపేలా చర్యలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు బాధితుల కుటుంబాలకు 25 కిలోల బియ్యం, 3,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అల్లవరం మండలంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. మృతి చెందిన మహిళా కుటుంబానికి పరిహారం అందిస్తామన్నారు. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత దాదాపు 11 గంటల వరకు జిల్లాలోని తీర ప్రాంతంలో దాదాపు సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. యానంలో మంగళవారం సుమారు 20 చెట్లు పడిపోయాయి. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపేశారు. మధ్యాహ్నం నుంచి దుకాణాలు మూసేశారు. 45 మంది ఎన్టీఆర్ఎఫ్, 40 మంది రిజర్వాయర్ బెటాలియన్ విధుల్లో పాల్గొన్నారు.